ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి హుటాహుటిన కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అతన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆధీనంలో ఉండగా శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి 1 గంటకు పోలీసులు హాస్పిటల్లో చేర్చారు. పోలీసులు అదుపులో ఉండగా హాస్పిటల్లో చేర్చడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా నిన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అదుపులో తీసుకున్న పోలీసులు నెల్లూరుకు తరలించారు. రుస్తుం మైన్స్ అక్రమ కేసులో ఈ అరెస్ట్ జరిగింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో పోలీసులు అదుపులో ఉండి అంతా బాగున్న వ్యక్తి ఈ రకంగా అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్కి చేర్చడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటి అతని పరిస్థితి, ఏం జరిగింది అసలు? హైదరాబాద్లో అదుపులో తీసుకొని నెల్లూరు తరలించారు. ఇంతలో ఏమైంది? అది నిన్న పోలీసులు హైదరాబాద్ లో అదుపు తీసుకున్నటువంటి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే పోలీసుల అదుపులో ఉన్నప్పుడు నిన్న డిఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నాక నిన్న రాత్రి పోలీసులు అదుపులో ఉన్నప్పుడే అర్ధరాత్రి సుమారుగా 1 గంట ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఒక విధంగా కుటుంబ సభ్యులైతే గుండె సంబంధిత సమస్య, హార్ట్ కి మైల్డ్ స్ట్రోక్ వచ్చినట్టు భావిస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. పోలీసులు అదుపులో ఉండగా పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తికి, అప్పటి వరకు బాగానే ఉన్నటువంటి వ్యక్తికి ఒక్కసారికి ఇంత తీవ్ర అస్వస్థతకు గురి కావడం, వెంటనే అర్ధరాత్రి కిమ్స్ ఆసుపత్రి తరలించి ప్రస్తుతం కూడా కిమ్స్ ఆసుపత్రిలోనే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. సో ఏం జరిగింది అన్నటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. అర్ధరాత్రి హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారంటే విచారణలో ఏం అడిగారు, లేదా విచారణ సందర్భంగా పోలీసులు ఏమైనా ఒత్తిడి చేశారా? అసలు అర్ధరాత్రి సమయంలో విచారణ చేసేటువంటి అధికారం కూడా చట్ట ప్రకారం లేదు. ఏ విధంగా ఎందుకు అస్వస్థతకు లోనయ్యారన్న అంశానికి సంబంధించి పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఈ కేసులో ముమ్మాటికి ఇది అక్రమ కేసు. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇప్పటికే ఈ రుస్తుం మైన్స్ సంబంధించిన అక్రమ కేసులో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అదే కేసుకి సంబంధించి శ్రీకాంత్ రెడ్డిని కూడా అదుపులో తీసుకొచ్చారు. ఈ కేసు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికోసమే శ్రీకాంత్ రెడ్డి పైన ఒత్తిడి చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని నిన్న రాత్రి తీసుకొచ్చినటువంటి పోలీసులు వాస్తవానికి ఈ రోజు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. నిన్న 4:30 గంటలకు అరెస్ట్ చేసినట్టు చూపించారు. వాస్తవానికి నిన్న 12:30 గంటలకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎంత వారించినా సరే కారణాలు చెప్పుకున్న హైదరాబాద్ అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇవాళ 12:30 లోపు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న రాత్రి ఏం జరిగింది? నిన్న రాత్రి మనం చూస్తున్న విజువల్స్ లో కూడా బయలుదేరినప్పుడు కానీ, లేదా డిఎస్పీ కార్యాలయానికి చేరినప్పుడు కానీ బాగానే ఉన్నారు. కానీ అర్ధరాత్రి దాదాపుగా 1 గంట ప్రాంతంలో ఏం జరిగింది? ఏమైనా ఒత్తిడి గురి చేశారా, లేకపోతే విచారణ పేరుతో ఏమైనా వేధించారా? ఎందుకు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు? ఎందుకు గుండె సంబంధిత సమస్య ఉత్పన్నమైందన్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. పోలీసులు ఎందుకంటే ఈ కేసులో వరుసగా అక్రమ అరెస్టులు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఎందుకు అస్వస్థకు సంబంధించి స్పష్టత కోరుతున్న కుటుంబ సభ్యులకు కూడా ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓకే సతీష్.